హాయ్ అండి, నువ్వుల పచ్చడి ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. రైస్లో టిఫిన్స్లో కూడా సూపర్గా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక కప్పు నువ్వుల్ని ఇలాగ డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లోని కొన్ని పోపు సామాన్లు అలానే 7-8 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మీరు కారం తగ్గట్టు వేసుకోండి. కొన్ని కరివేపాకులు, కొన్ని ఎల్లుల్లి రేకలు కూడా వేసుకొని ఒకసారి వేపుకొని చిన్న చింతపండు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారినట్లని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మనం చల్లారి పెట్టుకున్న నువ్వులు కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బరగ్గా ఆడుకోవాలి. ఈ విధంగా ఆడుకున్న తర్వాతను ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్లో ఆడుకోవాలి. ఇలా పేస్ట్ ఆడుకున్న తర్వాతను ఇప్పుడు ఆల్రెడీ నేను పోపు రెడీ చేసుకున్నానండి. అందులో వేసేసుకొని బాగా కలిపేసుకొని వేడి వేడి అన్నంలో వేస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక ముద్ద తినే కూడా 2-3 ముద్దలు ఖచ్చితంగా